హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పదుళ్ళపర్తి శివ. ఈ రోజున ఓ జాతీయంతో మీ ముందుకు వచ్చాను. అందరూ కూడా అందరి నాలుకల్లోనూ నానేటటువంటి ఒక వాక్యం ఏంటంటే బ్రాహ్మణో భోజన ప్రియ అని. అంటే బ్రాహ్మణుడు బాగా భోజనం చేస్తాడు, భోజన ప్రియుడు అని అనుకునేటటువంటి అపప్రథతో ఉన్నటువంటి శ్లోకంలోని ఒక వాక్యం. ఇది ఎలాంటి మాట, ఇది ఎలాంటిదంటే పండుగ పూట పాత మొగుడేనా అన్నటువంటిది. నిజానికి పండుగ పూట పాత మొగుడేనా అన్నటువంటి సామెత కాదు, పండగ పూట పాత మగుడైనా అని. అంటే పండగ రోజున కూడా పాత వస్త్రమేనా అన్న అర్థాన్ని అపార్థంగా తీసుకునేటటువంటి సందర్భం. అలాగే బ్రాహ్మణో భోజన ప్రియ అనేటటువంటిది కూడా అపార్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఒక శ్లోకంలోని 4వ వాక్యం. ఆ శ్లోకం ఏంటంటే అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ నమస్కార ప్రియో భాను బ్రాహ్మణో భోజన ప్రియ. అలంకార ప్రియో విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. అందుకే ఆయన దామోదరుడు అని దామమును ఉదరము వరకు పొట్ట వరకు వేసుకుంటాడు. దామము అంటే దండ. ఆ యొక్క పుష్పాలను కానీ తులసీపత్రతో ఉన్నటువంటి మాలలను కానీ ఏ రకమైనటువంటి పుష్పాలనైనా సరే ఆయన అంత పొడుగ్గా వేసుకుంటాడు. అంచేత ఆయనకి అంత అలంకారానికి ప్రీతి చెందుతాడు. ఆయన వరాలు ఇస్తాడు. ఆయనకి అలంకార ప్రియ విష్ణు అభిషేక ప్రియ శివ. పరమేశ్వరుడు ప్రీతిని పొందాలి అంటే అభిషేకం. శివలింగం మీద నమశివాయ చెబుతూ కానీ లేదా నమక చమకాలతో కానీ ఇత్యాది ఏ రకంగా మీరు చెప్పినప్పటికీ ఆయన మీద ఉదకంతోనైతేనేమి, పంచామృతాలతోటైతేనేమి, పళ్ళరసాలతోటైతేనేమి, ఇంకే రకంగానైనా సరే అభిషేకం ఆయనకి. తేనెతో మీరు చేసిన, పాలతో చేసిన, పెరుగుతో చేసిన, గంధోదకమైన, పుష్పోదకమైన, భస్మోదకమైన ఏ రకంగా మీరు చేసిన, లేకపోతే గంగ అయినా నారికేళోదకమే అయినా ఆ ఉదకంతో అభిషేకం చేసినట్లయితే పరమేశ్వరుడు ప్రీతిని పొందుతాడు. అలాగే మూడవ వాక్యం నమస్కార ప్రియో భాను. సూర్యుడికి భానుడు అంటే సూర్యుడికి సూర్య నమస్కారాలు చేస్తే సూర్యుడు ప్రీతిని పొందుతాడు. అంటే సూర్య నమస్కారం అంటే చేతులెత్తి నమస్కరించడమే కాదు. సూర్యునికి చేతులెత్తి నమస్కరించడం ఒక విధానం అయితే, సూర్యునికి అరుణము, త్రిచ, సౌరము అనేటటువంటి వైదిక పరమైనటువంటి విధానంలో సూర్య నమస్కారములు చేసినట్లయితే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి వాడు ఆ భాస్కరుడే. కాబట్టి ఆ సూర్యుడికి అటువంటి ఆ నమస్కారాలు విధి విధానంగా నమస్కారాలు ఆచరించినట్లయితే, సూర్య నమస్కారాలు ఆచరించినట్లయితే ఆయన ప్రీతిని పొంది వరాన్ని ఇస్తారు, మన కోరికలను నెరవేరుస్తారు. అదే వీరు ముగ్గురు ఎటువంటి స్టాండర్డ్ ఉన్నవారో, ఎటువంటి స్థాయిలో ఉన్నవారో అటువంటి స్థాయిని 4వ వాక్యంలో చెప్పాడు. బ్రాహ్మణో భోజన ప్రియ అని. బ్రాహ్మణుడు భోజన మాత్రం చేత, అంటే బ్రాహ్మణుడికి భోజనము పెట్టినట్లయితే పై ముగ్గురికి మీరు ఎలా అయితే చేసిన ప్రీతిని పొంది వరాలు పొందుతారో ఆయా భగవంతుడిని సాక్షాత్తు ఈ బ్రాహ్మణుడికి ఆ గురువుగానో దైవంగానో భావించి ఒక భోజనం మీరు పెట్టినట్లయితే లేదా ఒక స్వయంపాకం ఇచ్చినట్లయితే బ్రాహ్మణుడు ప్రీతిని పొందుతాడు. తద్వారా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. తద్వారా మీరు భగవంతుడి నుండి ఎటువంటి శక్తిని అయితే పొందుతారో అటువంటి శక్తినే మీరు పొందగలుగుతారు. అందుకు సాక్షిభూతంగా ఇంకో శ్లోకం కూడా చెప్పడం జరిగింది. బ్రాహ్మణుడు దైవాంతో సమానము అని చెప్పడానికి ఇంకో శ్లోకం కూడా ఉంది. దైవాధీనం జగత్ సర్వం. జగత్తంతా కూడా దేవుడి అధీనంలో ఉంది. దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతో దైవతం. అయితే ఆ దేవుడు మంత్రం యొక్క అధీనంలో ఉన్నాడు. మంత్రాధీనంతో దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం. అయితే ఆ మంత్రం ఎవరి అధీనంలో ఉంది? బ్రాహ్మణుడు అధీనంలో ఉంది. కాబట్టి బ్రాహ్మణో మమ దేవత. ఇప్పుడు మీకు కాబట్టి నాకు బ్రాహ్మణుడు, నా దేవత ఎవరు? బ్రాహ్మణుడు. కాబట్టి
బ్రాహ్మణుడు దేవుడితో సమానం కాబట్టి అటువంటి దేవతలతోటి 4వ వాక్యంలో బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చిన అన్న భోజనం పెట్టినా మీకు అటువంటి ఫలితం కలుగుతుంది అనేటటువంటి పదంలో వచ్చినటువంటి శ్లోకము. కానీ దీన్ని అన్యాపదేశంగా బ్రాహ్మణో భోజన ప్రియ అని వ్యతిరేక అర్థంతో జాతీయంగా చేసి చులకన భావంతో చూడడం జరుగుతోంది. అది చాలా తప్పు. తెలుసుకోవలసినటువంటి బాధ్యత, తెలియజేయవలసినటువంటి అవసరము మాకు ఉంది కాబట్టి సామాజిక బాధ్యతగా ఇది ఒక అంశం కాబట్టి నేను మీకు విన్నవిస్తున్నాను. నా యొక్క ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలతో మీ శివ పదుళ్లపర్తి.